హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జశ్వి క్రియేటివిటీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి రబ్బర్ బ్యాండ్ మేకింగ్ అండి. సో నేను రబ్బర్ బ్యాండ్ మేకింగ్ ఎలా చేస్తానో అది మీకు చూపిస్తాను. సో ఇక్కడ ముందుగా MDF బేస్, రబ్బర్ బ్యాండ్, నెక్స్ట్ హోల్ పంచర్ అండి ఇది, నెక్స్ట్ నీడిల్. సో ఆల్రెడీ నేను నీడిల్కి థ్రెడ్ ఎక్కించానండి. సో ఇక్కడ ముందుగా MDF బేస్కి మనం సెంటర్ చూసుకొని 2 హోల్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారుగా. సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారుగా. సో ఆ పంచర్లో అది పెట్టి మనం ప్రెస్ చేస్తే ఇలా హోల్ పడిపోతుందండి. సో ఇక్కడ వీడియోలో చూస్తున్నారుగా, ఇలా హోల్స్ పెట్టుకోవాలండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూసారుగా. సో నాకు హోల్ సరిగ్గా కనపడడం లేదని జస్ట్ దానికి ఉన్న నీడిల్తో జస్ట్ అలా మూవ్ చేస్తున్నాను అంతే అండి. సో ఇక్కడ చూసారుగా. సో ఇక్కడ బ్యాక్ సైడ్ మనము రబ్బర్ బ్యాండ్ పెట్టి ఇంకా స్టిచ్ చేసుకోవాలండి. సో మీరు ఇలా స్టిచ్ చేసుకునేస్తే అస్సలు ఊడదండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీరు రబ్బర్ బ్యాండ్ పెట్టాక హోల్ కనపడదు అనుకోకుండా, సో ఇక్కడ మనము ఫింగర్ పెడితే మనకి హోల్స్ ఎక్కడ ఉన్నాయో నీట్గా తెలిసిపోతుందండి. సో ఇక్కడ చూస్తున్నారుగా వీడియోలో. సో వీడియోలో చూస్తున్నట్టు ఇలా స్టిచ్ చేసుకోవాలండి. సో నార్మల్ స్టిచ్ మనం దేనికైనా స్టిచ్చింగ్, క్లాత్కి స్టిచ్చింగ్ ఎలా చేసుకుంటామో సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలండి. సో 3-4 టైమ్స్ ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి, స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇక్కడ వీడియోలో చూస్తున్నారుగా ఇలా. సో నేను ఈ టూల్ వచ్చి హోల్ పంచర్ అండి. సో నేను మీషోలో తీసుకున్నాను, క్వాలిటీ అంతా బాగానే ఉంది. సో దాని కోడ్ వచ్చి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీకు ఎవరికైనా కావాలంటే మీరు బై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అండి, మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నాట్ వేసుకోవడమే. 1 or 2 టైమ్స్ మామూలుగా మనం ఎలా నాట్ చేసుకుంటామో అలా నాట్ వేసుకునేస్తే సరిపోతుందండి, నీడిల్కి థ్రెడ్ చుట్టేసి సేమ్. సో నెక్స్ట్ రిమైనింగ్ థ్రెడ్ని కట్ చేసేయడమండి. సో చూసారుగా. సో ఒకరు అడిగారు కామెంట్లో, అందుకోసమని నేను ఇది మేకింగ్ చూపిస్తున్నానండి స్టార్టింగ్ నుంచి. సో ఇక్కడ చూసారుగా, ఇలా నీట్గా రబ్బర్ బ్యాండ్ ప్రిపేర్ అయిపోయిందండి. సో వితౌట్ అటాచర్ అండి. సో నెక్స్ట్ ఇక్కడ నేను సెంటర్ క్లిప్ చూసారుగా, ఇది ఆల్రెడీ నేను షార్ట్లో అప్లోడ్ చేశానండి. సో దీనికి మ్యాచింగ్ గాను నేను రబ్బర్ బ్యాండ్ మేకింగ్ చేస్తున్నానండి. సో సింపుల్గానే చేస్తున్నా, ఏం హెవీగా ఏం చేయడం లేదండి. సో చాలా సింపుల్గానే. సో ఇక్కడ నేను వచ్చి మ్యాట్ ఫినిష్ కుందన్స్ తీసుకున్నాను. సో 3mm రౌండ్ కుందన్స్ అండి. సో ఒకటి వచ్చి పర్పుల్ కలర్, ఇంకోటి డార్క్ గ్రీన్ కలర్, ఇంకోటి అది కూడా గ్రీన్ కలరే అండి, బట్ అది బ్లూయిష్ గ్రీన్ టైప్లో ఉందండి. సో నెక్స్ట్ ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు MDF బేస్కి గ్లూ అప్లై చేసుకోవాలండి. సో ఇలా గ్లూ అప్లై చేసుకుని నేను డార్క్ గ్రీన్ కలర్ కుందన్స్ తీసుకొని సో దాన్ని రౌండ్గా ఇలా స్టిక్ చేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారుగా వీడియోలో. సో వీడియోలో చూస్తున్నట్టు ఇలా స్టిక్ చేసుకోవడమే. సో చాలా సింపుల్ అండి, నేను సింపుల్గానే చేస్తున్నాను. సెంటర్ క్లిప్కి మ్యాచింగ్గా రబ్బర్ బ్యాండ్ సింపుల్గానే చేస్తున్నానండి, ఏం హెవీగా ఏం చేయడం లేదు. సో మీకు ఎవరికైనా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలన్నా లేక బ్రాస్లెట్స్ కావాలన్నా నాకు ఆర్డర్ ఇవ్వచ్చండి. సో కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇస్తానండి. సో మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, లేకపోతే కామెంట్ బాక్స్లోనే నాకు కామెంట్ చేయండి, నేను ఫర్దర్ వీడియో డీటెయిల్స్ మీకు చెప్తాను. సో ఇక్కడ చూసారుగా, ఇలా గ్రీన్ కుందన్స్ స్టిక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలండి. నెక్స్ట్ రిమైనింగ్ది గ్లూ అప్లై చేసి నెక్స్ట్ నేను పర్పుల్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటున్నానండి. సో ఇక్కడ చూస్తున్నారుగా వీడియోలో చూస్తున్నట్టు ఇలా స్టిక్ చేసుకోవడమే అండి. సో మిడిల్లో థ్రెడ్ ఉంది కదండి. సో ఆ థ్రెడ్ కనపడదండి, మనం ఇలా కుందన్స్ అని స్టిక్ చేసేస్తే అస్సలు థ్రెడ్ ఉన్నట్టు కనపడదండి. సో నేను సింపుల్గా చేస్తున్నాను కాబట్టి, సింపుల్గా చేసినా కూడా థ్రెడ్ ఏం కనపడదు. మీరు ఇంకా హెవీగా చేసుకున్న అస్సలు కనపడదండి. మనకి ఇంకా ఆ థ్రెడ్ ఇంకా మనం గ్లూ అప్లై చేయడం వల్ల ఇంకా బాగా స్టిక్ అయిపోతుందండి. అసలు మనకి రబ్బర్ బ్యాండ్ ఊడదండి. సో అటాచర్ లేకుండా ఇలా స్టిక్ చేసుకోవచ్చండి.
సో ఇక్కడ చూస్తున్నారుగా వీడియోలో. సో నెక్స్ట్ నేను గ్రీన్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటున్నానండి. సో అనదర్ గ్రీన్ కలర్ కుందన్స్ని నెక్స్ట్ మిడిల్లో గ్లూ అప్లై చేసి పర్పుల్ కుందన్ని ఒకటి స్టిక్ చేసుకుంటున్నానండి సెంటర్లో. అంతే చూస్తున్నారుగా. సో రబ్బర్ బ్యాండ్లో మనకి అసలు థ్రెడ్ ఉన్నట్టు కూడా తెలియదండి. ఇంకా 3D మోడల్స్ చేసామంటే అస్సలు కనపడదండి. సో నేను సింపుల్గా చేశాను కాబట్టి సింపుల్గా చేసినా కూడా చూడండి అస్సలు కనపడదు. సో చూసారుగా మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. సో ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో చూస్తున్నారుగా ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.